నమస్తే, వెల్కమ్ టు అ వెరీ బిగ్ స్పెషల్ చిట్ చాట్. ఎందుకన్నానంటే ఈ మధ్య కాలంలో అది చిన్నదైనా పెద్దదైనా సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా అసలు కథ నచ్చితే మన తెలుగు ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఒక వెబ్ సిరీస్ 30 Weds 20 అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికి రిలీజ్ అయినటువంటి ఆ 4 ఎపిసోడ్సే మిలియన్ వ్యూస్ సాధించింది. సో మరి ఈ వెబ్ సిరీస్ టీమ్ మనతో పాటు ఉన్నారు. అసలు దీనిలో ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి, అసలు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వారి మాటలను తెలుసుకుందాం. రైట్ నౌ హీరో చైతన్య, హీరోయిన్ అనన్య, అలాగే ప్రొడ్యూసర్ శరత్ మనతో పాటు ఉన్నారు. హాయ్. హలో. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? సో సింపుల్గా చక్కగా అసలు చూస్తున్నంతసేపు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఫస్ట్ ఎపిసోడ్ అసలు మాకు అవి వెళ్తుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ సిరీస్కి సంబంధించినవి ఆ బ్లాగ్స్ వెళ్తుంటేనే ఎక్కడో కనెక్ట్ అవుతోంది. చైతన్య అండ్ అనన్య చాలా డిఫరెంట్గా ఉంది, ఏంటి అసలు వీళ్ళ మధ్యలో ఏం జరుగుతోందని. సో అసలు ఈ కథ మీ వరకు ఎలా వచ్చిందండి చైతన్య? ఆడిషన్ కాల్ అండి. నాకు నా ఫ్రెండ్ ఒకతను చాయ్ బిస్కెట్ వాళ్ళు ఆడిషన్ కాల్ పెడితే అది నాకు పంపించాడు. అది చూసి నేను వాళ్ళకి ప్రొఫైల్ పంపించాను. నాకు పిలిచారు, నన్ను రండి ఒకసారి ఆడిషన్ ఇచ్చారు. వచ్చి ఆడిషన్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ డే చెప్పారు ఒకసారి వస్తారా, మనం చూద్దాం, మాట్లాడదాము, మీరు యాప్ట్గా ఉంటారా అనిపించింది. నెక్స్ట్ డే వెళ్తే ఇంకా అక్కడ నుంచి ఆల్ స్టార్టెడ్. ఓకే. సో మరి స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపించింది? ఆడిషన్ ఇవన్నీ జరిగాయి, ఓకే, కానీ మీరు ఇది 30 Weds 20. సో చాలా డిఫరెంట్గా అందులో మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి బాండింగ్ అవన్నీ కూడా మీకు ముందే తెలుసు కదా. సో ఇంత గిల్టీగా యాక్ట్ చేయాలి అంటే అది నిజంగా ఎలా ఫీల్ అయ్యారు? స్టోరీ మొత్తం డైలాగ్స్ తో సహా చెప్పారు. నాకు ద ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉండే. ఓకే. సో ఐ రియల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్క్రిప్ట్. సచ్ అ బ్యూటిఫుల్ నావెల్ స్క్రిప్ట్. అంటే నేనే కాదు, ఎవరు విన్నా ప్రాబబ్లీ యాక్టర్స్ అన్నప్పుడు కనెక్ట్ అవుతారేమో, అంత బాగుంటుంది స్క్రిప్ట్. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ నాకు వచ్చిందని. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. ఐ వాంటెడ్ టు డూ ఇట్. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, నా బెస్ట్ ఇవ్వాలి దీనికి అన్నట్టు. దట్ వాజ్ మై ఆనెస్ట్ ఫీలింగ్ స్టోరీ విన్నప్పుడైతే. ఓకే. సో అనన్య మీ వరకు ఎలా వచ్చింది? సో నేను 7 months 6 months బ్యాక్ చాయ్ బిస్కెట్లో స్కెచ్ వీడియోస్ చేయడానికి జాయిన్ అయ్యాను. సో ఒక 3-4 వీడియోస్ చేసిన తర్వాత నాకు చెప్పారు ఇలా స్క్రిప్ట్ ఉంది, నువ్వు మ్యాచ్ అవుతావు అనుకుంటా, వచ్చి ఆడిషన్ ఇవ్వు అని. సో వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత 1 week వరకు నాకేం చెప్పలేదు సెలెక్టెడా కాదా అని. 1 week తర్వాత లుక్ టెస్ట్కి చేద్దాం రా అని చెప్పి అప్పుడు కూడా చెప్పలేదు, లుక్ టెస్ట్ అప్పుడు కూడా. దెన్ ఎండింగ్లో నేను వెళ్ళి ఏంటి నేను సెలెక్టెడా అంటే యా నువ్వు సెలెక్టెడ్ అని చెప్పారు. సో అలా నేను వచ్చాను. కథ విన్నప్పుడు ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ టైం 30 Weds 21 ఆ టైటిల్ చెప్పినప్పుడు నా ఫస్ట్ థాట్ ఏముండేందంటే ఇలా ఇదే అరేంజ్ మ్యారేజ్ అవుతుంది, అమ్మాయికి ప్రాబ్లం ఉంటుంది అంత ఓల్డర్ పర్సన్తో ఉండడంలో, అది నా ఫస్ట్ థాట్ ఉండే. కానీ వాళ్ళ స్టోరీ చెప్పినప్పుడు ఇట్ వాస్ ది అదర్ వే అరౌండ్, అమ్మాయి సార్టెడ్ ఉండి అబ్బాయి కన్ఫ్యూజన్లో ఉంటాడని. సో చాలా కొత్తగా అండ్ చాలా న్యూ టేక్ అనిపించింది. అండ్ అదే ఇప్పుడు కన్వే అవుతుంది, ఆడియన్స్ కూడా అదే చాలా నచ్చుతుంది. సో చైతన్య అనన్య కంటే శరత్ గారు మీరు ఇంకా ఈ సక్సెస్ని ఎక్కువ ఎంజాయ్ చేయాలి. డబ్బులు పెట్టాం కదా. ఎస్ ఆఫ్ కోర్స్. సో మరి ఇంత ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ని, ఇంత ఫాలోవర్స్ని, అసలు ఇన్ని లైక్స్ని ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ ఈ స్టోరీ ఎలా వచ్చి అంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు దీన్ని చేయడానికి? ఇది మా ఇన్ హౌస్ స్క్రిప్టే. సో మా ఇన్ హౌస్ రైటర్స్ ఎవరైతే చాయ్ బిస్కెట్లో చాలా మంది రైటర్స్, యాక్టర్స్, డిఓపీస్, రైటర్స్ అందరం ఉంటాం. సో మా ఇన్ హౌస్ రైటర్ మనోజ్ అండ్ ఉదయ్ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళే ఈ స్క్రిప్ట్తో వచ్చారు దగ్గర 2 years ముందు. విన్న ప్రతిసారి ఇంట్రెస్టింగ్ ఉంది కదా, కానీ కాస్టింగ్ ఎలా చేయాలి అనే ఒక పాయింట్ దగ్గర ఇంకో పాయింట్ దగ్గర అది అట్లా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇంకా లాస్ట్ ఇయర్ at one point we thought we'll do it and we knew that it will be good. ఎందుకంటే మాకు కూడా మా గోల్ ఏముండింది అంటే we should make something for the entire family, something for group watching అన్నట్టు ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో మోస్ట్లీ యూత్ రిలేటెడ్ కాంటెంట్ ఇదే ఎక్కువ అవుతుంది. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈవెన్ 60-65, మై గ్రాండ్ మదర్ ఇస్ 78, షీ ఈస్ వెరీ యాక్టివ్ ఆన్ యూట్యూబ్ అండ్ OTT యాప్స్ అండ్ వాట్సాప్స్, మీ వాయిస్ నోట్స్ అండ్ స్టఫ్. సో ఉంది వాళ్ళకి. సో ఒక వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్ళాలి అన్న దాంతోనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నాం. డైలాగ్స్ కావచ్చు, జస్ట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద హోల్ షో. సో వీ న్యూ ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్. అంటే నన్ను ముందు మీరు అడుగుంటే ఒక ఎపిసోడ్కి ఒక 3-4 million చూస్తారని చెప్పేవాడినేమో, బట్ ఇట్ డబుల్డ్. అండ్ దానికి మేజర్ రీజన్ ఐ థింక్ ఇస్ మ్యూజిక్ ఆల్సో. ఇంకా స్ప్రెడ్ అవుతోంది, ఇంకా కొత్త వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ చేశారు, అక్కడతో అయిపోలేదు. అండ్ అంటే చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే పెద్దవాళ్ళు ఫోన్ చేసి, అంకుల్స్, ఆ ఏజ్ వాళ్ళు కూడా, మావయ్యలు వీళ్ళంటి వాళ్ళు ఫోన్ చేసి బాగుందిరా అది అని చెప్తున్నారు. సో అది జనరల్లీ నాకు ఇప్పటిదాకా అయితే మాకు జరగలేదు యూట్యూబ్ స్పేస్లో. సో ఐ థింక్ అదొక న్యూ ఎక్స్పీరియన్స్ మాకు. సో వీఆర్ వెరీ హ్యాపీ.
ఓకే, సో కోవిడ్ స్టోరీతో స్టార్ట్ చేసినాడు. కోవిడ్ టైంలో ఒక ఇద్దరి Yeah. మధ్యలో జరిగినటువంటి ఆ స్టోరీ మొత్తం సిరీస్లో అంటే చూస్తున్నసేపు ఎపిసోడ్లో ముగ్గురే కనిపిస్తున్నారు. అవును. ఎక్కువ కాస్టింగ్ లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది స్టోరీ. సో ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఇలాంటి కాన్సెప్ట్స్ ఇష్టపడుతూ ఉంటారు యాజ్ ఎ అలా ప్రొడ్యూసర్? కాదు, ఫస్ట్ పెద్దగానే అనుకున్నాం. అది ఆల్రెడీ కోవిడ్ టైంలోనే మేము దానికి స్టార్ట్ చేసాం. సో మినిమల్ పీపుల్ ఉండాలి, ఒక హౌస్లోనే చేసుకుంటే అంటే ఏది అవసరమైతే అది. బట్ నార్మల్ టైమ్స్లో అయితే ఇంకో 4 ఎక్కువ ప్లేసెస్ అవి చూపించేవాళ్ళమేమో. బట్ వీ హ్యాడ్ దట్ లిమిటేషన్ ఇన్ మైండ్. ఎక్కువ మంది యాక్టర్స్ వద్దు, మన వాళ్ళు ఉండాలి, ప్రిఫరబ్లీ యంగర్ పీపుల్ ఉండాలి. సో ఆ టైప్లోనే కొంచెం ప్లాన్ చేసాం, కీపింగ్ ఇన్ వ్యూ కోవిడ్ సినారియో. ఓకే, సో మరి ఇంత డిఫరెంట్ స్టోరీలో ఇంత డిఫరెంట్గా అందరికీ కూడా ఇంత చక్కగా కనెక్ట్ అయిపోతున్నారంటే ఇలాంటి స్టోరీ మీకు ఎలా నచ్చింది? ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది స్టోరీ. అంటే అందరికీ నచ్చుతుంది. సో ఆబ్వియస్లీ అందరిలో నేను కూడా ఒకటి కాబట్టి నాకు నచ్చింది. బట్ నా అడ్వాంటేజ్ అంటే ఐ గాట్ టు ప్లే ద రోల్. సో ఎవరికైనా ఇట్స్ లైవ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ఇట్, ఐ లైక్డ్ ఇట్ టూ. సో ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ దట్ ఐ కుడ్ ప్లే దట్ క్యారెక్టర్ కాల్ పృథ్వీ. సో చాలా మంచి స్క్రిప్ట్ అండి, ఇట్స్ బ్యూటిఫుల్, ఐ లవ్ ఇట్. ఓకే, సో మీ యాక్టింగ్ కానీ చూస్తున్నప్పుడు ఆ స్టోరీ లైన్ కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యారు? ఒక నిజంగానే ఇలాగే లోపల ఫీల్ అవుతున్నారా చైతన్య, లేకపోతే ఒక అంత సెటిల్ అయిన తర్వాత ఇలా చేసుకున్నాము అలా ఇలా అని ఏమన్నా అలా కనెక్ట్ అవుతుందా? ఇంట్లో ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ పృథ్వీ, ఐఎమ్ క్వైట్ డిఫరెంట్ టు పృథ్వీ. ఒక 30 to 40% న్యూయాన్సెస్ పృథ్వీ క్యారెక్టర్లో నాకు ఉండొచ్చు. బట్ దే వర్ లైక్ స్పెల్ బౌండ్, ఓహో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా నీ లోపల, ఇట్లా కూడా ఉంటావా అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, వాళ్ళు దే ఆర్ లైక్ ఓకే, నాట్ 30-20 అంటే ఒప్పుకోకపోవచ్చు, బట్ దెన్ యూనో మై చాయిస్ ఎట్ ఆఫ్ ద డే. ఒక ఎపిసోడ్ లో అంకుల్ అంకుల్ అని అంటూ ఉంటుంది అనన్య. అవును. సో అలాంటప్పుడు మీకు రియల్ లైఫ్ లో కూడా ఇది ఎలా కనెక్ట్ అవుతుందో అని భయం వేసిందా? లేదు, ఇట్ ఈస్ జస్ట్ అ క్యారెక్టర్. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ క్యారెక్టర్. సో నాకు అసలు అట్లాంటి పీపుల్ ఫ్రెండ్స్ కాల్ మీ అని సెడ్, అరే అట్లా అంకుల్ అని పిలిపించుకుంటే ఇట్స్ క్యారెక్టర్. యూనో అంకుల్ అని పిలిపించుకుంటే ఏంటి, ఇంకేం పిలిపించుకుంటే ఏంటి, ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ అన్ అంకుల్. సో I enjoyed being called as an uncle for the character. పృథ్వీ అలానే ఉంటాడు పృథ్వీ, దట్స్ హౌ హీ ఈజ్. చేసే కథలు చేష్టలు అన్నీ అలాగే ఉంటాయి. సో అంకుల్ కాకపోయినా హిజ్ థాట్ ప్రాసెస్ ఈజ్ లైక్ అన్ అంకుల్. సో మరి ఇంత కన్ఫ్యూజన్ చైతన్యతో స్టోరీ మొత్తం మీరు అక్కడ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అనన్య, అంటే ఎస్పెషల్లీ చైతన్య గురించి? చైతన్య ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్, చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో హీ నోస్ అ లాట్ ఆఫ్ స్టఫ్. సో ఆన్ సెట్ హీ వాజ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ హీస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్ కూడా. సో ఎక్కువ టేక్స్ తీసుకోలేదు, హీ వాజ్ వెరీ సపోర్టివ్ ఆల్సో. నేను ఎక్కడన్నా టేక్స్ తీసుకున్నా హీ వాజ్ వెరీ సపోర్టివ్. సో ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండే, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఆల్సో ఫ్రమ్ హిమ్. ఆల్మోస్ట్ ఒక అంకుల్ లాగా, డిక్షనరీ లాగా, సరస్ లాగా. నిజం, మీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? Age is just a number. That's it. So age won't matter, but other factors will matter. Age అయితే డెఫినెట్గా it won't matter. మీరు ఎండప్ చేసేటప్పుడు కొంచెం ఇది యాడ్ చేసుకోండి, బాగుంది. ఏజ్ డజంట్ మ్యాటర్, నెంబర్ డజంట్ మ్యాటర్. అంటే దట్ వాజ్ ద హోల్. ఈ 30-21 మా ఐడియా కూడా వాజ్ స్టీరియో టైప్స్ని బ్రేక్ చేయాలి. ఎంతసేపు 30-21 కానీ ఏజ్ గ్యాప్ ఒకటే కాదు, చాలా వేరే ఉంటాయి. అండ్ చాలా వేరే విషయాలు కూడా చెప్దాం అనుకున్నాం. ఒక ఇండిపెండెంట్ స్ట్రాంగ్ విమెన్ పర్సనాలిటీ ఉండాలి దీనిలో, విచ్ ఇస్ అనన్య. అంటే జస్ట్ బికాజ్ యు ఆర్ యంగ్ తీసి పడేయద్దు. వాళ్ళకి కూడా ఒక చాలా, ఎస్పెషలీ ఈ జనరేషన్ ఆఫ్ 20-21 చాలా క్లారిటీతో ఉంటున్నారు. సో వీ వాంటెడ్ టు ఆల్సో ఇవన్నీ వేరే విషయాలు కూడా కొంచెం చెప్పాలి అన్నవి కూడా కొంచెం సటిల్గా పెట్టుకున్నాం. ఆ రైటింగ్లో కానీ, చిన్న చిన్న బిహేవియర్స్లో కానీ, ద వే పీపుల్ ట్రీట్ ఈచ్ అదర్ కానీ, సిరీస్లో కొంచెం రెస్పెక్ట్తో ఉంటారు అందరూ. సో అంతా కొంచెం హెల్దీ ఎన్వైర్న్మెంట్ని చూపిద్దాము అన్న ఉద్దేశంతోనే ఇవి చాలా సటిల్. నాకు తెలియదు ఎంతమంది నోటీస్ చేస్తారో కానీ, నోటీస్ చేసిన వాళ్ళు ఆర్ ఐ థింక్ సటిల్గా అర్థమైపోతుంది క్యారెక్టర్స్ అందరు హెల్దీగా ఉన్నారు, మీనింగ్ఫుల్ డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, సో యా కొంచెం ఐ థింక్ దట్స్ వాట్ స్పెషల్. ఇప్పుడు శరత్ గారు చెప్పినట్టు ఆ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఫస్ట్ టైం చూసినప్పుడు దే ఆర్ ఎక్సైటెడ్, అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. సెకండ్ టైం చూసినప్పుడు ఇట్లాంటివన్నీ దే ఆర్ గెట్టింగ్ టు నో. ఆ చిన్న చిన్నవి ఏవైతే పర్సనల్ గా కనెక్ట్ అవుతున్నాయి. థర్డ్ టైం చూసినప్పుడు అందరూ మల్టిపుల్ టైం చూస్తున్నారు.
దర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ చిన్నవి కూడా పీపుల్ ఆర్ రీసెర్చ్ అవుతున్నారు ఫస్ట్ టైం కాకపోతే అట్లీస్ట్ సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు, అందుకే మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నారు. ఓకే, ఇఫ్ దట్ బ్యూటీ వాజంట్ దేర్ 3-4 సార్లు చూడరు. సో దట్స్ వాట్. ఎస్. సో మరి ఈ కథకి ఈ స్టోరీకి ఖచ్చితంగా క్యారెక్టర్స్ కూడా అంత యాప్ట్ అవ్వాలి. సో చైతన్య అండ్ అనన్య ఎలా యాప్ట్ అయ్యారు అనిపించారు? ఫుల్ అంటే- జస్టిస్ చేశారు అని మీకు సాటిస్ఫై అయ్యారా? ఇన్ఫాక్ట్ అనన్య నేను కూడా కొంచెం గట్టిగా పుష్ చేశాను అనన్య చేయాలి అని. బికాజ్ నేను జనరలీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఐ వాస్ క్లియర్ దట్ 20-21 year old లాగా కనపడడం చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి. దిస్ ఇస్ అ వెరీ, అంటే ఆ ఏజ్ గ్రూప్లో యాక్టర్స్ కొంచెం తక్కువ ఉన్నారు అని అనన్య వాజ్ అ ఫిక్స్డ్ చాయిస్. చైతన్య క్యారెక్టర్ కోసం చాలా మందిని ఆడిషన్ చేశాం, చాలా మంది వచ్చారు, చాలా మంది సీన్లు చదివారు. దగ్గర ఒక 3-4 weeks 1 month దాకా అది జరిగింది. లాస్ట్ కి చైతన్య రాగానే ఫస్ట్ ఇట్లా ఒక ఆడిషన్ లాగా ఇవ్వగానే ఎవ్రీవన్ సెడ్ ఓకే. సో యా, చాలా ఐ థింక్ ఈ కాంట్రాస్ట్ చాలా బాగా చూపించాడు సిరీస్ లో. ఎందుకంటే బయట తన పర్సనాలిటీ అసలు మాట తీరు అసలు అది కాదు. ఓకే, కంప్లీట్ డిఫరెంట్. చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి కానీ మెంటాలిటీ డిఫరెంట్. దట్స్ ద బ్యూటీ. ఐ మీన్ నేను చూసుకున్నప్పుడు నాకే అనిపిస్తుంది అమ్మా మరి ఇట్లుండే కదా. బయట కొంచెం జోష్ లో ఇట్లా కూర్చున్నా ఏంద్రా అన్న టైప్ లో చైతన్య పర్సనాలిటీ అది. సిరీస్ లో వచ్చి కాంట్రాస్ట్ ఉంటుంది. చాలా ఇన్నోసెంట్ గా, కన్ఫ్యూజన్ గా. సో నేను ఫస్ట్ అది చూసాను కాబట్టి సిరీస్ కి ముందు నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు. సిరీస్ చూసి బిఫోర్ యాక్చువల్లీ మీటింగ్ మీ శరత్ గారు యాక్చువల్లీ ట్వీటెడ్ సేయింగ్ దిస్ ఇస్ దిస్ అనదర్ టాలెంట్ కమింగ్ అప్ అని చెప్పి ఈ యాక్చువల్లీ ట్వీటెడ్. తర్వాత ఈ పర్సనలీ కాల్ మీ చాలా బాగా చేసావు అండ్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఫ్రమ్ హియర్ ఆన్ అని చెప్పి తర్వాత కలవడం జరిగింది. బిఫోర్ వి యాక్చువల్లీ మేట్ వి స్పోక్ ఓకే, అండ్ హీ వాజ్ రియలీ హ్యాపీ విత్ ద వర్క్ ఐ డిడ్. సో అప్పటికి నేను ఇంకా ఎలా ఉంటాను, ఎలా మాట్లాడడం తెలియదు. నేను బేసికలీ ఫ్రమ్ తెలంగాణ బట్టి కొంచెం చిన్న రూడ్ అట్లాంటిది మధ్యలో టచ్ అవుతూ ఉంటుంది మాసి. సో మరి మీరు ఇంతకు ముందు కూడా చాలా వర్క్ చేశారు ఇండస్ట్రీలో. చాలా అంటే ఒక రికగ్నైజేషన్ అనేది ఇప్పుడు వచ్చింది, ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. సో ఆ డిఫరెన్స్ అనేది మీకు ఎలా ఉంది? ఎంజాయ్ చేస్తున్నారా డిఫరెన్స్ ని? యా కంప్లీట్లీ. అంటే ది అదర్ సైడ్ బొమ్మ బొరుసు లాగా ఇట్స్ లైక్ ఒకేసారి యూటర్న్ తీసుకుంది. ఇట్స్ లైక్ యూటర్న్. అంటే చేశానండి 2016లో బంధుక్ అని తెలంగాణ రెవల్యూషన్ యూజ్ చేసిన తర్వాత ప్రేమంలో చేశాను. అంటే దేవర్ ఆల్ టైనీ క్యారెక్టర్స్, చిన్న క్యారెక్టర్స్. రీసెంట్గా వకీల్ సాబ్లో కూడా చిన్న క్యారెక్టర్ చేశాను, అది కూడా జనాలు రికగ్నైజ్ చేస్తారు. బట్ ఇంత వాస్ట్ యాక్సెప్టెన్స్ ఎప్పుడూ లేదు. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ డజన్ ఈవెన్, ఐ మీన్ ఏదో కొంతమందికి అక్కడ ఇక్కడ తెలుసుంటారేమో కానీ ఇంత వాస్ట్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు లేకుండే. దిస్ హెస్ లైక్ చేంజ్డ్ మై లైఫ్ ఆల్ టుగెదర్. ఓకే, అంటే నాట్ జస్ట్ నా పర్సనల్ హ్యాపీనెస్ ఏంటంటే బాగా చేస్తున్నాడు యాక్టింగ్ అంటున్నారు. దట్ ఈస్ లైక్ గివింగ్ మీ దట్ కిక్. ఓకే, యాక్టర్గా నేను ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా, అక్కడికి వెళ్ళి ఆ కెరీర్ వదిలిపెట్టుకొని వచ్చినందుకు యాక్టింగ్ ఏం రాదు ఏదో ఫ్లూక్లో వర్కౌట్ అయింది అనే దానికంటే కొంచెం కష్టపడ్డాడు, యాక్టింగ్ ఉంది కానీ ఛాన్సులు రాలేదన్నది వేరు నాకు. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది అనన్య, ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే? ఇప్పుడున్నటువంటి ఈ దాంట్లో చాలా కాంపిటేటివ్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఎప్పుడు ఎలా ఎంతమంది వచ్చినా తట్టుకోవడం అయితే చాలా కష్టం. బట్ ఇంత ఈజీగా రాత్రి సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు చూస్తారా, అలా అయిపోయింది అనన్య నిజం చెప్పాలంటే. ఈజ్ ఇట్ ట్రూ? ఇట్ వాజ్ వర్క్ డెఫినెట్గా. అందరం సిరీస్ చూసిన వాళ్ళందరూ అదే అంటున్నారు, ఓవర్ నైట్లో మీకు సక్సెస్ వచ్చేసిందని. బట్ యాక్చువల్లీ వీ నో చేయడానికి ఎంత కష్టపడ్డామని. సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఓవర్ నైట్. కానీ అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు, లైక్ వన్ డే we were just some actors and then we are 30 with 21 lead actors అని. సో డిఫరెన్స్ ఉంది. అండ్ ఐ థింక్ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ లేదు ఇండస్ట్రీలో, ఇప్పుడిప్పుడే వచ్చాను కాబట్టి లర్నింగ్ హౌ. అదే అంటున్నా, వెంటనే ఇంత గుర్తింపు రావడం ఇండస్ట్రీకి ఇంత గుర్తింపు రావడం ఇలాంటి కాంపిటేటివ్ ప్రొఫెషన్లో ఉండి చాలా కష్టం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండస్ట్రీ అండి. అంటే శృతి గారు అంటున్నారు ఐ వెయిటెడ్ 6 years ఫర్ దట్ సక్సెస్, షీస్ లైక్ గాట్ 6 months. అంటే టాలెంట్ ఉంటే ఇట్ డజంట్ మ్యాటర్, టైమ్ డజంట్ మ్యాటర్, యూ జస్ట్ హ్యావ్ టు బి పర్సిస్టెంట్. దట్స్ ద హోల్ ఐడియా ఆఫ్ చాయ్ బిస్కెట్. ద పూల్ టాలెంట్ పూల్ ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళని షోకేస్ చేయడము. దట్స్ ఐ మీన్ ఐ షుడ్ థ్యాంక్ చాయ్ బిస్కెట్. అంటే ఐ థింక్ యాక్టర్స్ ఇప్పుడు చైతన్య అన్నట్టు 6 years నుంచి ట్రై చేస్తున్నాడు, నాకెప్పుడు వీ నెవర్ క్రాస్డ్ పాత్. సో ఐ థింక్ ఇండస్ట్రీలో అంటే మరి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే సీక్రెట్ చెప్పేంత పెద్దోళ్ళం కాదు, కిడ్స్. బట్ స్టిల్ రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ టీమ్, రైట్ సినిమాలో రైట్ కంటెంట్లో పడితే, రైట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ వర్క్. మరి శరత్ గారికి మీ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పారా? చాలాసార్లు థ్యాంక్స్ అయితే చాలాసార్లు చెప్పాను. థ్యాంక్స్ నాకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పటిదాకా. నాకు అంటే ఏదో ఇట్లా
హే ఇంటర్వ్యూ 10 ఉంది అంటే ఓకే థ్యాంక్స్ నాకైతే థ్యాంక్స్ చెప్పలేదు. మ్యూజిక్ అసలు మీ దానికి ఒక పెద్ద ఎసెట్ అనే చెప్పారు. కరెక్ట్ కరెక్ట్. వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు, అట్ ది సేమ్ టైం వెనకాల మ్యూజిక్ ఇంతే ఉంది. కాకపోతే అది ఏదో ఇంకా చూడాలన్నటువంటి ఇంట్రెస్ట్, దాంట్లో కంపల్సరీ 50% ఆఫ్ ఎసెట్ మీకు మీ మ్యూజిక్ అని చెప్పాలి. Correct, yeah. సో కమింగ్ టు ద మ్యూజిక్, హిజ్ అంటే జోస్ అంటే మంచిగా చేస్తాడని తెలుసు కానీ ఇంత అద్భుతంగా చేస్తాడు అనేది అనుకోలేదు. మ్యూజిక్ ని ఎలా ఆలోచించారు అసలు? అసలు మ్యూజిక్ పాటలు ఇవనేది మనం సిరీస్ లో ఎక్స్పెక్ట్ చేయం. Yeah, yeah, yeah. ఎక్కువ సినిమాల్లోనే చూస్తాం కానీ సిరీస్ లో మనం ఎక్స్పెక్ట్ Yeah, చేయం. బట్ అలా ఎలా ఆలోచించారు, I అలా ఎలా think- ప్లాన్ చేశారు? అసలు మాకు ఇంకా అట్లా ఇంత పాపులర్ అయిపోయిందంటే BGM, ఆహా ఓహో కార్తిక్ దట్ ఈస్ ఇట్, ఇంతే. ఇట్ హస్ వెంట్ సో వైరల్. ఇప్పుడు కార్తిక్ అంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఇట్స్ లైక్ దాట్. కార్తిక్ అనే పేరు రింగ్ టోన్ రింగ్ టోన్ కార్తిక్. సో ఐ థింక్ ఆ క్రెడిట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తాను. బట్ డైరెక్టర్ కూడా దానిలో కూర్చుని మ్యూజిక్ డైరెక్టర్ అనిపించింది ఇక్కడ పెట్టాలి అని, అండ్ ద హోల్ టీమ్ అగ్రీడ్. సో యా ఐ థింక్ కొంతమందికి ఆ చిప్ ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ జర్నీ. నెక్స్ట్ మా ఫిల్మ్స్లో అది కూడా వీఆర్ హీ విల్ బీ ద మ్యూజిక్ డైరెక్టర్. Okay. ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పాను నెక్స్ట్ సినిమాలో మ్యూజిక్ చేస్తున్నారా, ఓకే డిసైడ్ అయిపో Okay. పనిలో పడు అని. సో వెరీ వెరీ హ్యాపీ విత్ దట్. యా ఓకే అండి. సో చైతన్య, మీరు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారో అప్పుడు వెంటనే అది ప్లే అవుతూ ఉంటుంది కదా, లైక్ జీవితం ఒక సముద్రం, అందులో దరిద్రం అది కూడా ఉప్పు దట్స్ ఆల్సో అని. వెరీ బ్యూటిఫుల్. అది యాక్చువల్లీ ఎ కోట్ ఫ్రమ్ Yeah. రైటర్ #అసమర్థులు అని అతనికి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. హిస్ నేమ్ ఇస్ ఉదయ్. అతనిదో కోట్ అది, అతని దాంట్లో ఉంటుంది. దాన్ని ఇందులో వాడడం జరిగింది. అండ్ దానికి ట్యూన్ చేసి ఇట్స్ కమ్ లైక్ ఓ మై బాయ్ నీ జీవితమే అని. అది కూడా చాలా వైరల్ అయింది. దట్ హమ్ వాజ్ చేయొచ్చు కదా సరే, yeah. మీకే సింక్ అవుతుంది అది. ఓకే ఓ మై బాయ్ నీ జీవితమే ఒక సముద్రమైతే దరిద్రమేగా ఉప్పు. దట్ వాజ్ ఫస్ట్ వైరల్ సాంగ్. సో అనన్య, ఇన్ని కాంప్లిమెంట్స్, ఇంత హ్యాపీనెస్, ఇంత సక్సెస్, సో కమింగ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి హీరోయిన్ గా? నెక్స్ట్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడైతే ఏం ఆలోచించట్లేదు. వస్తున్నాయి? అంటే వస్తున్నాయి అంటే ఏవో వస్తున్నాయి. మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి రాయాలమ్మా. అదే ఉంది నా మైండ్ లో ఇప్పుడు. సో మరి Exams రాయాలి. చైతన్య అండ్ ఆయన కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సక్సెస్ని, ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అన్నప్పుడు. ఈ కాంప్లిమెంట్స్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, ఎస్పెషలీ నేను నాకు విజన్ ఉండే వచ్చినాక, యాక్టింగ్ స్టార్ట్ చేసినాక ఇంత టైంలో ఈ లెవెల్ వస్తుందని. కానీ అంతకంటే చాలా ఫాస్ట్గా వచ్చింది. అప్పుడు వస్తాయి అన్న కాంప్లిమెంట్స్ ఇప్పుడే వచ్చేస్తున్నాయి. సో ఇట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ దాంతోపాటు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. అంటే వాళ్ళంతా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దని. సో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. ఓకే, ఒక డైలాగ్ విందామా మీ ఇద్దరి మధ్యలో? ఒక చిన్న కాన్వర్సేషన్ ఏదైనా మీరు చేస్తే బాగుంటుంది. ప్రొడ్యూసర్ గారు కొత్తది ఏమన్నా కొన్ని క్లైమాక్స్ సీన్ చేసేస్తారా? మేము చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాం ఏం జరగబోతుంది, మీరు ఎప్పుడు కలుస్తున్నారని. కొత్తది ఏమన్నా చేస్తే బాగుంటుంది. మేఘనా తిన్న తర్వాత నేను పరిగెత్తలేను, ప్లీజ్ ఇక్కడ నా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి కూర్చొని తిందాం. నా వల్ల కాదు. ఇందాక తిన్నదానికే నాకు పీకల దాకా ఉంది, నువ్వు వెళ్ళి తిను. ఏంటి మేఘనా అలా మాడుతున్నావు? ఏమైంది? ఎందుకని సీరియస్గా ఉన్నావు? These are not the exact dialogues, but I'm just putting up something. వెళ్ళిపోవాలి ఆపద్దు. So- They're not even close. అయినా పెద్దవిని పట్టుకొని ఏంటా మాటలు? ఎవరికైనా పెద్ద ఇదిగో కంట్రోల్లో ఉన్నా, నన్ను గలీజ్ మాటలు వస్తాయి. నువ్వు ఒక గంట ఆగి ఇంటికి వస్తే బెటర్. మేఘనా గంట పోలీసులు కొట్టేటట్టున్నారు బయట exams జరుగుతాయి. నైస్ అండి, నైస్. సో అంటే ఈ సిరీస్ లో కనపడినట్టు ఇలాగే డామినేట్ చేస్తుంటారా రియల్ లైఫ్ లో కూడా? ఇంత ఎక్కువ కాదు, సిరీస్ లో మరి మేఘ్న చాలా ఎక్కువ చేస్తుంది. కానీ నేను రియల్ లైఫ్ లో కొంచెం ఇంత కాదు. అవునా? ఎలా ఉంటుంది షూటింగ్ స్పాట్స్ లో? తినని అస్సలు డామినేట్ మా ఫ్రెండ్స్ ని మా వాళ్ళని చేస్తాను. నన్ను ఎప్పుడు షీ డిడ్ంట్ ట్రై టు డామినేట్. Okay. వెరీ ఫనీ ఎన్వైరన్మెంట్. యంగ్ టీమ్ కదా, Yeah. అంటే ఎవ్రీబడి వాజ్ లైక్ ఫ్రెండ్స్ మోర్ ఆర్ దే ఆర్ ది ప్రొడ్యూసర్స్ అండ్ దే డోంట్ ఎట్లా వెళ్ళినా కూడా దే సెట్ ఈవెన్ ఎట్ చాయ్ బిస్కెట్ దే ఆర్ లైక్ వెరీ ఫ్రెండ్లీ. అరే ఏం చేస్తున్నారా ఎట్లా అన్న అంటే అందరం ఆ వర్క్ కల్చర్ ఇస్ ఎంట్రా అనే మాట్లాడతాం అందరితో. సో Okay. ఐ థింక్ సెట్స్ లో కూడా ఇట్స్ వెరీ ఫన్ ఉంటుంది. ఫర్ అ న్యూ కమర్, వెబ్ సిరీస్ ఇస్ అ సీరియస్ థింగ్.
సో అక్కడ ఆ ఎన్వైరన్మెంట్లో అందరూ ఫ్రెండ్లీగా ఉండడం అండ్ అది ఇట్ హెస్ హెల్ప్ మీ అలాట్. మజాక్లో అయిపోతుంది పని. So, yeah. మొత్తానికి అలా ఎంజాయ్ చేస్తూ సిరీస్ని కంప్లీట్ చేయబోతున్నారు. ఇంకా 2 ఎపిసోడ్స్ two ఉన్నాయి episodes, కాబట్టి. కానీ అందరూ కూడా ఇంకా 6 ఎపిసోడ్స్ కాకుండా ఇంకా కంటిన్యూ చేస్తే బాగుండు, చైతన్యని అనన్యని మిస్ కాకూడదు అని అనుకుంటున్నారు. ఏదైనా ఎక్స్టెండ్ చేసే అవసరం వీకే సీజన్ 2 ఏమన్నా చెయ్యొచ్చా ఒకసారి చూడండి అని మా రైటర్స్ కి చెప్పాం. అదే నెట్ఫ్లిక్స్ కో ఇలాంటి వాళ్ళకి చేస్తే కొంచెం ఏదైనా ఫిక్స్ అయితే చెప్పండి, కొంచెం ఖుషి అవుతారు మా ఆడియన్స్. డెఫినెట్లీ. అంటే మాకు కూడా చూడాలని ఉంది యాజ్ ఆడియన్స్ అండ్ యాజ్ మేకర్స్ వీ ఆల్సో వాంట్ టు లెవరేజ్ దిస్ సక్సెస్. సో డెఫినెట్లీ దీన్ని కొంతమంది మూవీలా చేయొచ్చా అని సజెస్ట్ చేశారు, కొంతమంది సీజన్ 2 చేయొచ్చా అన్నారు. కానీ ఏం చేసినా అది ఒక సక్సెస్ అయింది అని చేయడం కన్నా కథలో అది మీట్ ఉంటేనే దానిలోకి దిగాలి. సో వీ క్లియర్లీ సెడ్ ఒకసారి మీరు రైటర్స్ కి చెప్పాం, ఒకసారి మీరు రాయండి, మనకు ఐడియాస్ వస్తే ఇఫ్ ఇట్ వర్క్స్ విల్ బిల్డ్, లేకపోతే ఏం చేయలేం. ఓకే, సో ద ఫైనల్ ఎపిసోడ్ లోనే కలుస్తారా వీళ్ళిద్దరు? అది మీరు చూడాలి. ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రావాలి, వీళ్ళ మధ్యలో ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలా క్యూరియస్ గా. 2 ఎపిసోడ్స్ మాత్రం డైమెన్షన్ చేంజ్ అవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ తనకి నాకు ఇద్దరికి వీ హ్యావ్ లైక్ పర్సనల్ ఫేవరెట్స్ లాస్ట్ 2 ఎపిసోడ్స్. ఓకే, మై ఫేవరెట్ ఇస్ 5th మీరు ఎపిసోడ్. ప్రతి ఎపిసోడ్ Next ఇదే coming చెప్తున్నారు. episode లాస్ట్ is my- ఎపిసోడ్ లో ఇంటర్వ్యూ చేసినప్పుడు 4th ఎపిసోడ్ ఇస్ మై ఫేవరెట్ ఇప్పుడు 5th అంటున్నావు. నాది ఆల్వేస్ 5th ఇస్ మై ఫేవరెట్. 5th లో నాకు స్పెషల్లీ నచ్చేది ఏంటంటే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది. ఓకే, ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ వెళ్తుంటాయి. సో యా, ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఎస్, యాక్చువల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు రైట్. Correct. సో యూట్యూబ్ నుంచి ఎలా ఎందుకని అనిపించింది సిరీస్ని వెళ్ళాలి అని? అంటే మేము కూడా ఓటీటీస్తో వర్క్ చేద్దామని వెళ్ళాం. కొంతమంది ఓటీటీస్తో మాట్లాడడం కానీ టాక్స్ ఫెయిల్ అయ్యి వర్కౌట్ అవ్వలేదు, క్రియేటివ్లీ కానీ ఇంకో రకంగా కానీ ముందుకు వెళ్ళలేదు. కానీ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్ సో మచ్ దట్ మనం చేసేద్దాం అని దిగిపోయాం అంతే. అంటే ఏమో నేను కొంచెం గట్ ఫీల్ ఇవన్నీ బిలీవ్ చేస్తా, సో ఎందుకో చేసేసాం అంతే. సో ఇప్పుడు దానివల్ల గుడ్ థింగ్ ఏంటంటే మా నెక్స్ట్ సిరీస్లో మా దగ్గర ఒక బంచ్ ఆఫ్ సిరీస్లు వెయిటింగ్ టు బి షార్ట్ ఉన్నాయి. అవి మాకు యూట్యూబ్లోనే చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఓటీటీ. సో ఐ థింక్ విల్ డూ మోర్ యూట్యూబ్ దాన్ ఓటీటీ. ఎందుకంటే దీనిలో ఉన్న డెమోక్రసీ నాకు ఇష్టం. సక్సెస్ ఈజ్ విజిబుల్, సక్సెస్ ఫెయిల్యూర్ బోత్ ఆర్ విజిబుల్. ఓకే, ఐ లైక్ దట్ ఎగ్జామ్, ఐ లైక్ దట్ టెస్ట్. ఓటీటీస్లో కొంచెం తెలీదు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఏమవుతోంది అన్నది. సో ఐ ఎంజాయ్ యూట్యూబ్ విత్ న్యూ టాలెంట్. ఓకే, ఎస్ దేర్ ఇస్ కొంచెం బిగ్గర్ ఫిల్మ్ ఉంది, అలాంటివి ఓటీటీస్కి సినిమాలకి బాగుంటుంది. కానీ చాయ్ బిస్కెట్ని మేము ఒక ల్యాబొరేటరీ ఆర్ ప్లే గ్రౌండ్ లాగా కన్సిడర్ చేస్తాం, ఎక్స్పెరిమెంట్స్. సో సీజన్ 2 కూడా వర్కౌట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు శరత్ గారు. సో సీజన్ 2లో కూడా మేము మిస్ కాకూడదు అనుకుంటున్నాం మిమ్మల్ని. సో అనన్య, ఎలా ఉంది సీజన్ 2 అని వినగానే? బాగుంది, ఇట్స్ ఎక్సైటింగ్. మేమే ఉంటాం మళ్ళీ మొత్తం షూట్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఆల్ ఫన్ అన్నది ఇట్స్ వెరీ నైస్. ఈవెన్ ఆడియన్స్ కూడా మిస్ కాకూడదు అని అనుకుంటున్నారు. సీజన్ 2 ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే బర్డెన్ కూడా పెరగచ్చు. ఇంత సక్సెస్ నుంచి సీజన్ 2 ఎక్కడ కూడా అది ఇంబ్యాలెన్స్ కాకూడదు. ఫర్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ శరత్ గారికి అని కాదు, ఫర్ హర్, ఫర్ మీ, ఇట్స్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. Yes. ఇది జరిగింది ఇలా, ఇది సక్సెస్ఫుల్, నౌ వి నో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. సో ఇట్స్ లైక్ అంటే ఇది ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది కాబట్టి, మీరు ఎక్స్పెక్టేషన్ లేకుండా చూసారు కాబట్టి నచ్చింది. రేపు ఎక్స్పెక్టేషన్తో పాటు చూస్తే పర్స్పెక్టివ్ మారిపోతుంది కదా. యా, సో చూడాలి. అదే లైక్ ఐ సెడ్, స్క్రిప్ట్ వర్కౌట్ అయితే చేస్తాం, లేకపోతే చెయ్యాలని అయితే చెయ్యం. ఎస్. సో ఒక డైలాగ్ ఫ్రమ్ అనన్య, ఏదైనా మీ సిరీస్ నుంచి ఒక మంచి డైలాగ్ చెప్పండి. షిఫ్ట్ కాదు, ఇదే ఒరిజినల్. అయినా ఏంటో నువ్వు ఏదో మోమాటస్తుడివి, మాట కలుద్దాం, మంచిని తెలుసుకుందామంటే ఏ టాపిక్ మాట్లాడినా ఏజ్ దగ్గరికి తీసుకొచ్చి చెప్తున్నావు. అవును 21, చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? రా, చేతిలో వేసి ఉయ్యాలు బజ్జో పెట్టు. వెళ్ళవయ్యా, కింద పడుకోవడానికి పుట్టినట్టున్నావు. పిల్లని హక్ చేసుకుని పడుకో. అయినా ఇక్కడ అత్తయ్య మావయ్య ఉన్నారని ఊరుకుంటున్నా. హైదరాబాద్ వెళ్ళినాక నీ పని చెప్తా. నైస్, అసలు ఎలా జీవించేస్తున్నావు, నటించట్లేదు. ఎక్సలెంట్. సో అందుకని ఇవన్నీ చూసిన తర్వాత మాకు కంపల్సరీ సీజన్ 2 కూడా స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతో సక్సెస్ని అసలు మీరు చెప్తున్నప్పుడు ఆ మాటలోనే అర్థమైపోతుంది మీ హ్యాపీనెస్ని. సో ఇంకా కష్టపడాలి, బర్డెన్ ఎక్కువ పెరుగుతుంది, మీకు రెస్పాన్సిబిలిటీ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. సో సీజన్ 2 నుంచి కూడా మేము ఇలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. థ్యాంక్ యూ. సో ఇదండి వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి.